ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చాలు. దేవుడు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎవరిని సృష్టించాడు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు. ఏ వ్యక్తి కూడా నన్ను పురుషునిగా సృష్టించు లేదా స్త్రీనిగా సృష్టించు అంటే కాదు. దేవుడే ఆయన ఇష్టం వచ్చిన పురుషుణ్ణి, ఆయన ఇష్టం వచ్చిన స్త్రీని సృష్టించాడు. అది నేల మట్టితో. అర్థమైందే? సరే, పురుషుడు స్త్రీ ఈ లోకంలో ఉన్నారు, ఈ భూమి మీద ఉన్నారు, బ్రతుకుతా ఉన్నారు. అయితే లేఖనం ఏమంటా ఉన్నదే? యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ కలుగును. చాలు. అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం? దేవుడు ఈ లోకంలో ఎవరిని సృష్టించాడు? అవునా? ఇప్పుడు స్త్రీని పురుషుణ్ణి దేవుడు సృష్టించిన తర్వాత, ఈ లోకంలో ఉంచిన తర్వాత, వాళ్ళకి ఆహారము, వస్త్రాలు, నివాసము అన్ని భూమిలో సమకూర్చిన తర్వాత, ఈ భూమిలో అంటే ఈ లోకంలో వాళ్ళకి ఏం కలుగుతుందని చెప్పాడు? శ్రమ. ఓన్లీ పురుషుడికే చెప్పాడా, స్త్రీకి కూడా చెప్పాడా? శ్రమ పురుషుడికే వస్తుంది అన్నాడా, స్త్రీకే వస్తుంది అన్నాడా? లోకంలో ఎవరున్నారని చెప్పా. అందుకని లోకంలో వీళ్ళిద్దరికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఇందులో స్త్రీ కూడా ఉంది. పురుషుడు ఒక్కడే కాదు. ఇప్పుడు స్త్రీల గురించి చెప్తున్నా. పురుషుడు ఒక్కడే కాదు, స్త్రీకి కూడా శ్రమ, స్త్రీకి కూడా దుఃఖం, స్త్రీకి కూడా వేదన. స్త్రీ కూడా ఎన్నో పరిస్థితులను జయించాలి, ఎదిరించాలి, నిలబడాలి, తట్టుకోవాలి. హల్లెలూయా. అవునా? తట్టుకోవాలా? ఆల్రెడీ తట్టుకుంటూనే ఉన్నా. అర్థమైందా? ఏంట ఆ శ్రమ అంటే? ఎంతమంది స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఎవరిని ఎదుర్కొన్నారు, ఎవరిని ఎదిరించారు, ఎలా నిలబడ్డారు, ఎలా తట్టుకోగలిగారు అనేది వాక్యం సత్యం గనక, ఆ వాక్యంలో జరిగింది నిజమైన సంఘటనలు గనక మనం ఆ వాక్యానికి మాదిరిగా ముందుకు వెళ్ళాలి. అర్థమైందా? కనుక స్త్రీ అనగానే ఏదో ఇంటి పని చేసుకోవటం, వంట పని చేసుకోవటం, ఏదో అలంకరణ, ఏదో చదువుకోవటం, లేదా జాబు ఇది ఒక్కటే కాదు. లోకంలో శ్రమ ఉందే, ఖచ్చితంగా ఉంటుంది. మరి మనకు ముందుగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా ఎవరు ఎలా జయించినారు? న్యాయాధిపతుల గ్రంథం 4:14 ఎవరున్నారు? 14 దెబోరా, లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము. చాలు. ఇప్పుడు దెబోరా బైబిల్ గ్రంథంలో ఏమ పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఏమే స్త్రీ. స్త్రీనా పురుషుడా? స్త్రీ. ఒక దెబోరా ఉన్నదే. దెబోరాకి ఆపోజిట్గా ఇంకెవరున్నారు? సీసెరా. గుర్తుపెట్టుకో. ఒక దెబోరా ఉన్నదంటే ఒక సీసెరా అనే ఇనప రథాలు కలిగినోడు ఉంటాడు. అర్థమైంది? ఒక దెబోరా ఉందంటే సీసెరా ఉంటాడా? ఉంటాడు. మరి ఇప్పుడు ఈ సీసెరా ఎవరో? ఇజ్రాయేలీలకు శత్రువు, ఇజ్రాయేలీలను అణగొట్టేవాడు, ఇజ్రాయేలీలను వేదనలకు గురి చేసేవాడు. అతనికి ఎన్ని రథములు ఉన్నాయి? ఇనుపవి 900 ఇనుప రథములు ఉన్నాయి.
కీర్తనల గ్రంథం 105:18 ఇనుము దేనికి సూచన అంటా ఉన్నదే? 105:18 కీర్తనల గ్రంథం. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించును. ఇప్పుడు సీసర దగ్గర ఇనుప రథాలు ఉన్నాయి. ఇనుము దేనికి సూచన? బాధకి సూచన. అంటే అంటే ప్రతి స్త్రీ కూడా ఈ దెబోరా లాగా ఈ భూమి మీద బాధని ఎదుర్కొనవలసి ఉన్నది, ఎదిరించవలసి ఉన్నది, అది ఎదిరించి నిలబడవలసి ఉన్నది. బాధలు రావా, కష్టాలు అంటే వస్తాయి. మాకెందుకు ఇలా కలిగినాయి, మాకెందుకు ఇలా కలిగినాయి అంటే, ఒక దెబోరా ఉన్న దగ్గర సీసరా ఉంటాడు, ఒక భక్తిపరుడు ఉన్న దగ్గర, ఒక ప్రార్థనా పరుడు ఉన్న దగ్గర, ఒక పోరాటంలో ఉన్న వాళ్ళ దగ్గర, ఒక దేవుని బిడ్డ దగ్గర ఒక బాధ, ఒక సీసరా ఉంటాడు. అయితే ఉండడు కాదు, ఉంటాడు. కానీ ఈ దెబోరాలాగా ఎదుర్కోవాలి, ఎదిరించి నిలబడాలి, ధైర్యం వహించాలి. కానీ పిరికి తత్వం పనికిరాదు. అర్థమైందా? ఆమె స్త్రీయే. మరి ఇంత ధైర్యం యాడ్ నుంచి వచ్చింది ఆమెకి? ఇంత ధైర్యం యాడ్ నుంచి వచ్చింది? దేవుడు నువ్వు ఎదుర్కోవాలి, ఎదిరించి నిలబడాలని నీ ఎదుట కొన్ని పెట్టినప్పుడు ఏం చేయాలి? ఎదుర్కోవాలి, యుద్ధం చేయాలి, అనేకులను పురుకొల్పేటట్టు చేయాలి, ఆ బాధను ఎదిరించాలి, ఎదిరించి నిలబడాలి, నిలబడి గెలవాలి. అదే దేవుని వాక్యం చెబుతుంది. అంతేగాని సీసరవద్దు అంటే బాధ వద్దు అని అర్థం. మరి వద్దంటే ఎట్లా? యేసుక్రీస్తు వారికి తప్పలా. అర్థమైందా? మన జీవితంలో అంటే ప్రతి స్త్రీ జీవితంలో సీసెరాని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఇనుము అనే బాధని. ఎన్ని విషయాల్లో బాధ ఉందే? చాలా విషయాల్లో, చెప్పుకోలేనన్ని విషయాల్లో బాధలు ఉన్నాయి. మరి నువ్వేం చేయాలి? ఆ బాధ వచ్చినప్పుడు శ్రమ కాలమును నీవు కృంగిని ఎట్లా చేతకాని వ్యక్తి అవుతూ ఉంటుంది లేఖనము. ఇప్పుడు అనేకమైన శ్రమలు ఉన్నాయి, అనేకమైన బాధలు ఉన్నాయి. వీటన్నిటిని ఏం చేయాలి అంటే ఈ దెబోరాలాగా ఎదిరించి నిలబడాలి. అది ఏ విషయం? ఏ విషయమైనా. అందరికి ఉన్నాయి సమస్యలు. బాధ లేని వాళ్ళు ఎవరంటే ఉన్నాయి. కొంతమంది జయిస్తున్నారు, కొంతమంది జయించట్లేదు, కొంతమంది ఎదిరిస్తున్నారు, కొంతమంది ఎదిరించట్లేదు, కొంతమంది పూర్తిగా దానికి పడిపోయారు, భయపడ్డారు, కొంతమంది ఏమో ఈ బ్రతికెందుకులే అని కన్ను మూసుకున్నారు. మరి ఏమి ఆడామే కదా. నువ్వు ఎదుర్కోవాలి. నువ్వు భక్తిపరుడు అయితే ఖచ్చితంగా అక్కడ సీసెరా అనే శత్రు బాధపరిచేవాడు ఉంటాడు అంటుంది లేక. ఏం చేయాలి? పిరిగితనమా? పిరికోళ్ళు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. పిరికి తత్వం పనికిరాదు. ఆమె స్త్రీయే. మరి ఆమెకి పెళ్లి పెటాకులు లేవా? ఉన్నాయి. మరి ఆమె ఇంటి పని చేసుకోవట్లేదా? వంట పని చేసుకోవటం లేదా? ఇటొచ్చి సీసెరాని ఎదుర్కోవటం లేదా? ఆడిని ఎదిరించటానికి బాలాకుని పురికొల్పటం లేదా? యుద్ధం దగ్గరుండి చేయించలేదా? మరి ఇంత ధైర్యం కలిగిన స్త్రీ మనకు బైబిల్ గ్రంథంలో ఉంటే ఆమెను చూసి పాఠాలు నేర్చుకోండి, ఆమెను చూసి ధైర్యం నేర్చుకోండి. బాధించేవాడిని ఎదిరించాలి మీరు, వాడు ఉంటాడో అని వాక్యం చెబుతుంటే మనమేమో కష్టాలు వస్తే అన్నం తినవాయా, కష్టాలు వస్తే నీళ్లు పోసుకోవాయా, కష్టాలు వస్తేనేమమ్మా నిద్రపోవాయా. ఇక మొహం ఎప్పుడు దిగులుగా పెట్టి, బాధగా పెట్టి, నాకు వచ్చినాయో, నా ఇంటి మీదకి వచ్చినాయో, నాకు వచ్చినాయో, నా పిల్లల మీదకి వచ్చినాయో అని. ఇదేంది? అది ఎదుర్కో. నువ్వు భక్తి చేస్తున్నావు, దేవుని బిడ్డవంటే మొదటిగా బాధించేవాడు ఉంటాడు. ఏం చేయాలి? నువ్వు ఏం దిగులు పడలా, ఏడవలా. ఏం చేస్తావు? దిగులు పడు. సరే, ఒక 4 రోజులు అన్నం తినలేదు, ఏం చేస్తాం? శుభ్రంగా మనకు కూడా మంచం మీద పండుకోబెట్టి శుభ్రంగా ఇంకా 5 అడుగులు గోతులు ఆడబెట్టి ఇంక టాటా చెబుతారు మనకు కూడా. ఎవరికి బాధ? నువ్వు అన్నం తినకపోతే ఆ బాధ ఏమన్నా ఎక్కువ అయిద్ది, ఆ బాధ ఏమన్నా తక్కువ అయితే కాదు కదా, మరి ఎక్కువే అయిద్ది కదా. కాబట్టి ప్రతి బాధను ఎదిరించి నిలబడాలి. హల్లెలూయా.
ఎట బాధ పెడతాడో నేను చెప్పు. ఎట బాధ పెడతాడో? అప్పులో, ఇరుకు ఇబ్బందులు, బలహీనతలు, భయాలు, ఏదో ఒకటి ప్రమాదాలు, ఏదో ఒకటి మన మీదకి వచ్చినప్పుడు బాధ లక్షణం ఏంటి? మనిషిని బాధేస్తుంది. లేకపోతే దేనిలో అయినా ఫెయిల్ అయ్యాను, ఏదో ఒక నానా విధాలైన బాధలు ఉన్నాయి. కలిమి రావటం లేదని, వచ్చి నేను నిలబడట్లేదని, ఇల్లు లేదు, వాకిలి లేదు, ఏమీ లేదని నానా విధాలైన ఉన్నాయి. ఈ బాధ అనే సీసెరాని దెబోరా ఎదిరించి నిలబడ్డదే. అందుకనే ఒక దెబోరా పక్కన ఎవరున్నారో సీసెరా మన పక్కన కూడా ఉంటాడు. మీ పక్కన కూడా బాధ పెట్టాలి, ఏదో ఒక మాట అనిపించాలి, ఏదో ఒకటి ఏడ్చేటట్టు చేయాలి, ఏదో ఒకటి దిగులు పడేటట్టు చేయాలి అని వాడు పక్కనే ఉంటాడు. వాడికి మనం దిగులు పడటం, ఏడవటం, బాధపడటం ఇష్టం. మనం నవ్వుతున్నాం అనుకో, వాడు ఏడుతాడు. మనం నవ్వంగా మనకు నవ్వు రాదు. మనకు నవ్విచ్చిదా నవ్వు రాదు. ఎప్పుడు మొఖం ఇంతే పెట్టుకున్నాం. సంతోషమైన హృదయం ముఖానికి తేటనిచ్చు. కాస్త హ్యాపీగా నవ్వుతూ ఉండి, బాధలు అందరికి ఉంటాయి. ఆమంతే టెస్ట్ వేసుకొని కూర్చుందా? ఉన్న వాటిలో ప్రపంచంలో నాదే బాధ అనుకుంటేట ఎవరికి ఉండాల్సిన వాళ్ళకు. మొదట దెబోరా పక్కన ఎవరున్నారు? బాధ అనే సీసెరా ఉంటాడు, ఎదుర్కోండి. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనములు. రెండవ రాజుల గ్రంథం నయమాను భార్యకి చూసుకో, ఒక చిన్నది, ఆ చిన్నమ్మాయి పేరు అయితే ఇవ్వాల. ఎక్కడుంది? నయమాను దగ్గర ఉంది. అదే ఇంటిలో నయమాను భార్య ఉంది. అదే ఇంటిలో నయమాను అనే కుష్ఠరోగము కూడా ఉంది. ఎవరో పక్కన ఎవరున్నారు అంటే, చిన్నమ్మాయి పక్కన ఎవరున్నారు? కుష్ఠరోగం ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? అర్థమైందా? భక్తులు ఎదుగుతున్న వ్యక్తి పక్కన కొన్ని పరిస్థితులు ఉంటాయి ప్రతికూలమైన. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఇంటిలోనే ఈ చిన్నమ్మాయి పని చేస్తా ఉన్నది. యజమానుడేమో కుష్ఠరోగం, అది అంటువ్యాధి. ఏం చెయ్యాలి? ఏం చేసింది? ఇప్పుడు నోరు విప్పటం ప్రారంభించింది. ఇప్పుడు మన చుట్టూ కూడా అనేకమైన రోగిష్ఠులు, వ్యాధిగ్రస్తులు, బలహీనులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? చిచ్చే వాట్ నాన్ సెన్స్ అంటా. కుష్ఠోల్ని అసహించుకుందామా? లేకపోతే టీబీ వ్యాధి కలిగిన వాళ్ళని అసహించుకుందామా? లేకపోతే కాళ్ళు చేయి ఇరిగినోళ్ళు అసహించుకుందామా? ఏం చేయాలి వాళ్ళనే? ఇంతకు ఈ అమ్మాయి ఏం చేసింది? నా యజమానుడు ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే మంచిదని నోరు విప్పి ఎవరి గురించి చెబుతుంది? అతన్ని ఎక్కడికి నడిపించాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలా? మన పక్కన ఉన్నారు, మనతో ఉన్నారు, వారిని చూస్తున్నాం, వారితో మాట్లాడుతున్నాం. వాళ్ళు వ్యాధిగ్రస్తులు, దేవుణ్ణి ఎరగని వారు, అంటువ్యాధి కలిగి ఉన్నారు. ఈ రోగిష్ఠులను ఎక్కడికి నడిపించాలి? ఎవరి పేరు చెప్పాలి? ఎక్కడ నయమవుతుందనాలి? దేనికోసం నోరు విప్పాలి అంటే, బాగు చేసే కుష్ఠును, రోగాలను, సమాజాన్ని బాగు చేసే పని పెట్టుకుంది అమ్మ. షడ్డోలు కనపడ్రనుకో, బాగు చేసేటట్టు నోరు విప్పాలి. రోగిష్ఠుడు సమాజం ఏమైంది? రోగంతో ఉంది.
రోగంతో అంటే కొట్లాట రోగమే, బూతులు రోగమే, చెడు పనులు రోగమే, సమస్త దుర్నీతి రోగమే. ఈ రోగిష్టులందరిని రోజు మనం చూస్తున్నాము. మరి ఆ అమ్మాయి చూసి కూడా ఈ నాశనంగా ఈ సదరం అయిపోను, ఈ చేతులు ఇరిగిపోను, వీడు ఎప్పుడు చేస్తాడో. ఆడవాళ్ళకి ఎక్కువ కదా తాపించడం వచ్చి. అదేంది మరి బైబిల్లో విచిత్రంగా మొగానికి అబ్బింది మరి అది ఆ లక్ష్యం. వీళ్ళు నేర్పించుంటారు దుమ్మెత్తిపోయటం. అమ్మా అర్థమైందా? నయమాను ఇంట్లో ఉన్నాడో నేను ఇంట్లో పని చేయను, నేను ఇంట్లో ఉండను, చిచ్చి అతనికి అంటే అది కుష్టు నాకు కూడా వస్తుంది అంటలా. అతని క్షేమం కోరి దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా, దైవజనుడు దగ్గర ఉన్నాడు, అక్కడుంది ఆయన సన్నిధి, అక్కడ గినక వెళ్ళాడంటే యజమానుడు ఖచ్చితంగా స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అని అని రోగంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని ఎక్కడికి నడిపించేటట్లు ప్రయత్నం చేస్తున్నదే దేవుని సన్నిధికి. మరి ఈ చిన్న అమ్మాయిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? 10 మందిని బ్యూటీ పార్లర్కి తీసుకుపోవాలి. ఇప్పుడు చేసేది అదే. ఒకళ్ళు పోతారా నాయన, 10 మందిని తీసుకొని పోతాం. ఏంటి ఎంత అందంగా ఉన్నావు నువ్వు, ఎవడోడు చేసినోడు ఎవడు? ఎక్కడికి తీసుకుపోతున్నా? రోగిష్టోళ్ళని ఇంకొంచెం రోగానికి తీసుకుపోతే ఎట్టా? చెడు మాట్లాడే వాళ్ళని ఇంకొంచెం చెడులోకి తీసుకుపోతే ఎట్లా? అంటువ్యాధి ఏం చేస్తుందో తెలుసా? ఒక్క వ్యక్తి నోరు తెరిచి ఒక్క బూతు మాట్లాడితే అది ఎంతమందికి పాకుద్దు, ఎంతమంది నేర్చుకుంటారు, వింటారు తెలుసా? అంటువ్యాధిగా అంటుదాళ్ళకిక. ఇలాంటి లయము చేయటానికి, పోగొట్టటానికి పక్కనే ఉన్న ఆ కుష్ఠ వ్యాధితో మాట్లాడుతుంది నేను బాగు చేయాలి, ఇప్పుడు నోరు విప్పాలి. అందుకు లేఖనం ఏమన్నది? దేవుడు ఏం చేసినాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్పినాడు? కాబట్టి మీరు వెళ్ళి అంటే సమస్త జనులను నా యొద్దకు నడిపించండి, శిష్యులుగా చేయండి. చిన్నమ్మాయి చేసింది ఏంటి? ఎక్కడో సిరియా దేశంలో ఉన్న వ్యక్తి, కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి, ఆ వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించే ప్రయత్నం చేసింది. తన పని తాను చేసుకుంటుంది, ఆ ఇంట్లోనే ఉన్నది, వయసు చూడకపోతే చిన్నది అంటే యవనస్తురాలు అనుకోవచ్చు. చూడేం చేస్తుంది, దేని గురించి మాట్లాడుతుందో, దేని గురించి నోరు విప్పుతుందో. సమాజాన్ని బాగు చేయమని దేవుడు పిలిస్తే, అనేకులను శిష్యులుగా చేయండి అని దేవుడు పిలిస్తే, దేని కొరకు నోరు విప్పుతున్నారో? వ్యర్థమైన పాటలకు డాన్స్ చేస్తూ ఉన్నారు, వ్యర్థమైన చూడటానికి వెళతా ఉన్నారు. వీళ్ళు వెళ్ళేది కాక నలుగురిని తీసుకుపోతా ఉన్నారు, నలుగురికి అంటిస్తూ ఉన్నారు, నలుగురిని రోగిష్ఠులుగా చేస్తూ ఉన్నారు. రోగిష్ఠుని చేయటం గొప్పతనం ఏముంది? రోగిష్ఠులను చేయటం కాదు గొప్పతనం, రోగిష్ఠుని బాగు చేయటం గొప్పతనం. అతను బాగు కావటానికి నోరు తెరిచి సత్యం చెప్పటం, దేవుని గురించి చెప్పటం, మందిరానికి నడిపించటం దేవుని చిత్తం. ఎంతమంది శిష్యులను లాక్కొచ్చారు? అర్థమైందా? ఒక్క వ్యక్తి గినక లోకము అనే వాటిలో పడిపోయాడు అంటే, ఒక పాపాత్ముడు చెరిపేస్తాడు. చెడు ఎట్లా అబ్బింది అనుకున్నావు? ఫస్ట్ ఒకటికే అంటే వ్యాధి, కుష్టు. ఆ తర్వాత ఆ వ్యాధిని అతను ఏం చేస్తాడు? అందరికి అంటిస్తాడు. ఇప్పుడు ఈ నయమాన ద్వారా వచ్చినది అనేకులకు పాకకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అతని దేవుడి దగ్గరికి నడిపించాలి. నశించిపోతున్న ఆత్మలను చూసి వేదన బాధ లేకుండా ఉంటే, వాళ్ళని చూసి సాపించుకుంటా తిట్టుకుంటా, లేదా అలాగే నేను కూడా చేస్తే బాగుండు, నేను కూడా ప్రవర్తిస్తే బాగుండు, నేను కూడా ఉంటే బాగుండు అని అనుకున్నామంటే ఆ వ్యాధిని మనం ఇంకా స్ప్రెడ్ చేస్తున్నాం అని అర్థం, దాన్ని సపోర్ట్ చేస్తున్నాం అని అర్థం, లేదా దాన్ని దూషించి మనం ఏదో నీతిమంతులు అనిపించుకుంటున్నాం అని అర్థం. మరి యేసుక్రీస్తు వారు కుష్టు వ్యక్తిని పట్టుకున్నాడు, ఈ అమ్మాయి కుష్టు వ్యక్తిని దేవుడి దగ్గరికి నడిపించింది. మనం చెప్పు, ఎంతమంది ఆడపిల్లలు ఈ రోజులు ఎదుగుతున్న పిల్లలు ఎట చెడిపోతున్నారు?
వాళ్ళ కోసం నోరు తెరవాలి అని చెప్పా. ఎందుకు దేవుని సన్నిధిలో ఎదిగేది? అనేకులు నాకు శిష్యులుగా చేయమని శిష్యులకే చెప్పిండా, ఆడవాళ్ళకు కూడా చెప్పిండా? అది వాక్యం ఇద్దరికి, ఒకళ్ళకి కాదు, ఇద్దరికి. మరి అందుకని ఈ చిన్నమ్మ ఏం చేస్తుంది? పేరు కూడా లేదు, కానీ పరాక్రమవంతుని, దేశాన్ని రక్షించిన వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించి కుష్ఠవ్యాధి పోయేటట్టు చేసింది అమ్మాయి. ఎంత అద్భుతం ఇది! ఒక దెబోరా పక్కన బాధించే సీసెరా ఉంటాడో, ఒక చిన్న అమ్మాయి, ఒక యవనస్తురాలు పక్కన ఎవరు ఉంటుందంటే రోగిష్ఠులో. ఇప్పుడు నీ స్నేహితుడు ఒక రోగంతో ఉంది, నీ స్నేహితురాలు ప్రేమ అనే రోగంతో ఉంది, ఏం చేయగలవు నువ్వు? ఆహా, నీకులాగా నేను కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం అనుకో, సమాజాన్ని బాగు చేసే తత్వం పెట్టుకోవటం కాదు, ఆ రోగం నలుగురికి అంటించేటట్టు చేసుకుంటారు. ఆ రోగం నలుగురికి పాకేటట్టు చేస్తున్నాం అని అర్థం. అసహించుకోవట్లా, కానీ ఏం చేస్తుంది అంటే ఇది ఎట్లా పోవాలి అంటే దేవుడు వల్ల ఇది సాధ్యం. నయమానికి డబ్బు ఉంది, అధికారం ఉంది, నయమానికి పరాక్రమం కూడా ఉంది, లగ్జరీ లైఫ్, కానీ వ్యాధి. అందుకనే ఎలా ఉండాలి యవనస్తులు? మీ మాట, మీ ప్రవర్తన, మీ చూపు సమస్తము సమాజం గమనిస్తుంది. ఆ రోగము మనం దేవుని దగ్గరికి తీసుకొచ్చి నయం చేపించేటట్టు చేయాలి ఈ చిన్నమ్మాయిలాగా. మరి ఈ రోజుల్లో నలుగురు యవనస్తులైన ఆడపిల్లలు ఉన్న టాపిక్ ఏం వస్తుంది అంటే లోకపరమైన వస్తుంది. ఎందుకు విచ్చలవిడిగా చెడబ్బుతా ఉంది? అవి చూసి అచ్చం దాన్నే మాట్లాడుకొని, దాన్నే ఆలోచించుకొని రోగిష్ఠులవుతా ఉన్నారు. తలంపులు పాడైపోయి చెడిపోతా ఉన్నాయి. ఈ అమ్మాయి అంతటి ఈ అమ్మాయి పని చేసుకోవచ్చుగా, ఆయన మీద ఎందుకు దృష్టి? ఆ వ్యక్తి రోగంతో ఉండటం ఇష్టం లేదు. ఇప్పుడు మనకేంది దేని మీద దృష్టి? పక్కన స్నేహితురాలు, సహోదరి, చెల్లు, అక్కో పాడైపోతుంది, చెడిపోతుంది, మరణం వైపు వెళుతుంది. ఆ రోగం రోజు రోజుకి ఎక్కువైపోతా ఉన్నది. ఏం చేయాలా? జాలిపడి ఆ రోగం ఎక్కువ కాకుండా ఆపే ప్రయత్నం చేయాలి. గాయాలు చేసే స్నేహితుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. అది నేర్చుకోండి. అంతేగాని మీ అల్లరి చూసి, మీ శాస్త్రాలు చూసి వాళ్ళు చెడిపోయేటట్టు చేస్తున్నారు అనుకో, రోగాన్ని స్ప్రెడ్ చేయటానికి కాదు దేవుడు మనల్ని ఎన్నుకొని పిలుచుకుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు లక్షణం చీకటిని తరమటమే. అందుకే మైకు పట్టుకుని మాట్లాడండో అంటే, మైకు పట్టుకుని మాట్లాడండిరా యవనస్తులు, వాక్యం చెప్పండిరా. ఎంతమంది చెడిపోతున్నారు యవనస్తులు ఈ కాలంలో, వయసు పిల్లలు? వాళ్ళకి మైకు లేదా సబ్జెక్టు వివరిస్తుంటే తెలుసుకుంటారు. ఫస్ట్ ఎవరికి తెలియదు, మరి తెలియక ఎవరైనా చేసేది. రెండోది ఏంటది? ఒక సీసెరా దెబోరా ఉంటే సీసెరా ఉంటాడు, బాధ ఉంటుంది. ఒక చిన్న యవనస్తురాలు ఉంటే అక్కడేముంటుంది? రోగం ఉంటుంది, వ్యాధి ఉంటుంది, అంటే సమస్త విధమైన చెడు ఉంటుంది. ఏం జాగ్రత్త తీసుకుంటుంది? ఆమె కంటకుండా జాగ్రత్త తీసుకుంటుంది. అక్కడ ఉన్న నీట్ల అంటే వేరే వాళ్ళకి అంటకూడదు, ఈ అమ్మాయి కంటకూడదు, అది పోవాలి. మీరు ఆడికన్నా పోయి అంత షేడ్ అంటించుకొని వచ్చారనుకో, ఆ రోగం మీకు అంటిందని అర్థం. అదే గుర్తు. వెనకట్లో చూసిరామంటే కాల్ చేసి వస్తారంట. చదువుకుంటారంట అంటే మీరు రోగిష్ఠులు అయ్యొస్తే, దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డ అలాగనే ఉండి బయటోళ్ళు అలాగనే ఉంటే ఇంకెందుకురా? దేవుని నామాన్ని అవమానపరచకూడదు. అర్థమైందా? బానిసగా వచ్చిన ఒక చిన్నది పరాక్రమవంతుణ్ణి చూడు ఎంత జాగ్రత్త పర్రాలో. ఈ వ్యాధి ఇంట్లో ఎవరికి రాకుండా, ఆమెకి రాకుండా, ఇంకా ఎవరికి పాకకుండా తెలివిగా దేవుని దగ్గరికి నడిపించి బాగయ్యేటట్టు చేసింది. అది చేయటం నేర్చుకోండి. ఇది ఎన్నోది? రెండోది. ఇక మూడోది అంటే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. త్వరగా. ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. ఒక ఎస్తేరు ఉందంటే ఇంకెవడు ఉంటాడో?
హామాను ఉంటాడో? హామాను లక్షణం ఏమిటి? ఇజ్రాయేలీల యూదులను చంపాలి. ఆ అంటే హామాన్ అనేవాడు ప్రాణం తీసేవాడు. మన జీవితంలో కూడా ఎన్నో మరణకరమైన పరిస్థితులు వస్తాయి, ఎన్నో ప్రాణం పోయే పరిస్థితులు వస్తాయి. ఇక నేను బ్రతకనేమో, నిలబడలేమో, అయిపోతానేమో, ఇక నాకు జీవితం లేదేమో అన్న భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అర్థమైందా? అర్థమైందా? అవును. ఒక దెబోరా పక్కన సీసెరా, ఒక చిన్నమ్మ పక్కన కుష్ఠవ్యాధి రోగం, ఒక ఎస్తేరు పక్కన మరణకరమైన ప్రాణం తీసే హామాను ఉంటాడు. విచిత్రం ఏంటో తెలుసా? చాలా మందిని ఈ హామాను చంపేశాడు. మరి ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుందంటే అర్థమైంది, చాలా మంది చచ్చిపోయారంటే అర్థమైంది అనుకున్నాం. హామాను ఎదిరించలేక మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒక స్త్రీ ఎదుర్కొంటుంది అక్కడ, ఒక స్త్రీ నిలబడుతుంది అక్కడ, ఒక స్త్రీ ఉపవాసం ఉంటుంది అక్కడ, ఒక స్త్రీ రోషంతో లెగుస్తుంది అక్కడ. అంతేకాని చచ్చిపోతానేమో అని పిరికిగా ఆలోచించు. డేరుగా నిలబడుతుంది. ఈడే మాకు పగోడు, దుష్టుడు వీడో, మా ప్రాణం తీయటానికి డేట్ కూడా ఫిక్స్ చేశాడు వీడు. ఎంత డేరుగా మాట్లాడు. ఇప్పుడు నేను చెప్పేవాళ్ళు అందరూ ఆడవాళ్ళ మగవాళ్ళ? ఆడోళ్ళేగా. నిద్రపోయారా? ఒక జాతికి మరణాపాయం, ఆ జాతిలో ఏమో కూడా ఉంది, ఏమో కూడా డేట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది, ఏమో కూడా చనిపోద్ది కొద్ది రోజులు ఆగితే. అయితే ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? అసలు ప్రాణం పోతుంది, ఒక రోజు డేట్ ఫిక్స్ అయిందంటే ఇంక అసలు ఆ వ్యక్తి బ్రతకగలుగుతుందా? భయం, అమ్మో ఇంక అయిపోతాను. చూసుకో, వాక్యం మనకేమో నేర్పుతుందంటే ఈ భూమి మీద నీకు మరణకరమైన పరిస్థితి కూడా వస్తుంది. రాదు అంటానికి కాదు, వస్తుంది. కానీ నువ్వేం చేయాలంటే దాన్ని ఈ ఎస్తేరులాగా నిలబడి ఎదిరించాలి. బాధించేవాడు ఉంటాడో, ఒక సీసెరా లాంటోడో, ఒక దెబోరా లాగా నిలబడి ఎదిరించాలి. వ్యాధిగ్రస్తుడు ఉంటాడో, అది అంటకుండా చిన్న అమ్మాయిలాగా నువ్వు ఎదిరించాలి. ఒక్కొక్కళ్ళ ద్వారా ఒక్కొక్క పాఠం నేర్పుతుండో. అర్థమైందా? గర్జించాలరా సింహంలాగా. ఏ పరిస్థితుల్లో నిలబడ్డారో తెలుసా? మరణకరమైన పరిస్థితి ముఖాముఖిగా ఉంది, ఎదురే ఉంది. ఆ హామాను లాంటోడితో తలపడ్డారు వాళ్ళు. మామూలోడు కాదు వాడు, జాతికే స్పాట్ పెట్టాడు. ఇప్పుడు మీ అమ్మకు పెడతారు, మీ నాన్నకు పెడతారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెడతారు స్పాట్. రక్షణ లేకుండా, బాప్తిజం తీసుకోకుండా స్పాట్ పెడతాడు. మనం ఏం చేయాలరా? అరే కొత్త షాప్ వచ్చింది, వస్త్రాలు భలే ఉన్నాయి, పోదాం. అది ఆయన వచ్చాడు, శవల ముక్కుకి పోగులు అమ్మే ఆయన వచ్చిండు. ఇంకా ఆడ గుంపేసుకొని చుట్టూ ఉందాం, ఇంకా ఆయన బేరం ఆడదాం, ఆయన దండం పెట్టి 2వ రోజు కూడా రాకుండా చేద్దాం. అసలు ఆమెకు నిద్ర పట్టింది, ఆ రోజుల్లో నిద్ర పట్ల ఉపవాసం పెట్టుకుంది. ఇంకా మీ ఇళ్లలో రక్షించబడాల. వాళ్ళ ప్రాణానికి ఎసరు పెట్టాడు వాడు, వాళ్ళ ప్రాణం మీద దృష్టి పెట్టాడు వాడు. ఒక రోజు వాళ్ళని తీసుకపోక మునిపే మనం ఏం చేయాలి అంటే ఎస్తేరులాగా మరణకరమైన పరిస్థితిని ఎదిరించి వాళ్ళని రక్షించాలి. అందులో మనము కూడా ఉన్నాం. మన మీద కూడా తెస్తాడు, పేకాల దాకా తెస్తాడు. ఇక అయిపోయి నువ్వు దీని అంతా నువ్వేం చేస్తావు, ఇక అయిపోతావు అనేదాకా తెస్తాడు. కానీ ఏం చేయాలా? ఆ భక్తుల్లాగా సచ్చినా దేవునికి స్తోత్రం, బతికున్నా దేవునికి స్తోత్రం అనాలి. ఎవరు? షడ్రక మేషక అబేద్నెగో. వాళ్ళు మరణకరమైన పరిస్థితులతో తలపడ్డారు, పోటీ పడ్డారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక స్త్రీ నిలబడ్డది. క్రిటికల్ పరిస్థితి. అరే ఆడోళ్ళు అంటే అర్థమైంది, అచ్చం సిగ్గుపడటం, అచ్చం అలంకరించుకోవటం, లేకపోతే వస్త్రాధారాలు. ఇదే ఇప్పుడు ఆడోళ్ళు అంటే. వ్యర్థమైన వస్త్రాలు వేసుకోవటం, శరీరాన్ని చూపించుకోవటం, ప్యాషన్లు నెమ్మడి తిరగటం. ఆడోళ్ళు అంటే ఇప్పుడు ఇదే. ఈ డేరులో ఎవరున్నారు ఇప్పుడు? చాలామంది తక్కువ. ఎప్పుడు చూపించాలో తెలుసా? ఎవరామా మసిగొబ్బులాగా ఉందా? ఆమె ఎలా ఉంది? అందమైందేగా.
ఊరిని ఆయన ఇంకా ఆ అద్దం ముందు కూర్చుంటే ఇంకెందుకు లేస్తుందమ్మా, ముక్కు మొఖాలే బాగలేదు, ఇక అద్దం ముందుకు పోయి ఇంక లేగవరు అనమాట. రై అంటాను, అమ్మో చూసిండుగా. అంత అందమైన అద్దం ముందుకు పోతే ఎప్పుడు రావాలి బయటికి చెప్పు. కానీ శరీరం మీద తీపి లేదు, శరీరం మీద లేదు, కడుపు మీద తీపి లేదు. మరణమనే ఆ హామాన్ని ఇప్పుడు ఎదిరించకపోతే నా జాతి నాకు దక్కదు, నేనే పోత అని ఆమె రక్షణ కాపాడుకుంది. ఆమె ప్రాణాన్ని కాపాడుకుంది, ఇతరుల ప్రాణాన్ని కాపాడుకోవటానికి ప్రాణానికి తెగించి అంతర్గృహంలోనికి అడుగు పెట్టింది. రాజుగారి దండం చూపిస్తేనే బతుకుద్ది, లేకపోతే అంత డేరు చేస్తారంట, చేస్తారా తలుగుతున్నావు గెట్టని. గర్జించాలరా నాయన, గర్జన ఉండాలి అసలు. ఒక ఎస్తేరు ఉంటే ఎవడుంటాడు, హామాన్ అనేవాడు ఉంటాడు. అందుకే కీర్తన గ్రంథం 108:12, కీర్తన గ్రంథం 108:12 అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలో అడుగో. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము. ఉపవాస కూటం పెట్టి దేవుని సహాయం అడిగింది. చూసావా ఆ తెగింపు, చూసావా? హామాను ఇంటికి వచ్చిన హామాన్తో మాట్లాడుతుంది, ఆ దుష్టుడు వీడే అంటుంది. అర్థమైందా? ఆ దుష్టుడు, పగోడు, శత్రువు, చంపాలనుకున్నవాడు ఈడే అన్నది. ఏమన్నది? ఈడే అంటే వాడిని ఇరికించే విషయంలో, మాట్లాడే విషయంలో భయపడకూడదు. ఎట మాట్లాడాలనుకున్నా తేడాగా మాట్లాడారు అనుకో, వెళ్ళిపోవాలి. ఇంక రెండోసారి మాట్లాడకుండా నోరెత్తాలి. అమ్మో భయం వేసిద్దేమో, అమ్మో ఏమన్నా అంటారేమో. ఓరే నాయన, ఎట్టయితే ఎట్ట బతుకుతారు లోకాలు? ఎవరున్నారు ఆమె పక్కనప్పుడు? ఉన్నారు ఎవరన్నా? ఓర్లేరు. లోకంలో బ్రతకాలంటే మరణకరమైంది కూడా ఎదిరించి బ్రతకే స్థితి రావాలి. కనుక ఆ హామాన్ ఏం చేసింది? డేరుగా మాట్లాడి నిలబడి ఉపవాసం ఉండే ఆ మరణకరమైన పరిస్థితిని లయము చేసి వాడినే భూమి మీద లేకుండా చేసి. హల్లెలూయా. ఎంతమంది ఇప్పుడు అయ్యారు? ముగ్గురు అయ్యారు. నాలుగో వ్యక్తి చూడండి, తొందరగా. నాలుగవ వ్యక్తి ఎవరు అంటే న్యాయాధిపతుల గ్రంథం 11:36. తొందరగా. నాలుగవ స్త్రీ, నాలుగవ యవనస్తురాలు. తొందర రమ్మని రైంది, ఇద్దరు పోయారు. న్యాయాధిపతులు 11:36. ఆమె, నా తండ్రి యెహోవాకి మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. చూడు, యెఫ్తాకి కుమార్తె ఉన్నది. యెఫ్తా ఎవరో? ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి. యుద్ధానికి వెళ్ళాడు, తిరిగి వచ్చేసరికి ఇచ్చిన మాట ప్రకారము పశువు రాలేదు కానీ కుమార్తె వచ్చింది. ఇప్పుడు యెఫ్తా కుమార్తె ఉన్నది అంటే పక్కనే ఉందే తండ్రి ఇచ్చిన మాట ఉంది. ఏముంది? ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం చెప్తున్న సబ్జెక్టు. ఒక్కళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ పక్కనే ఇంకొకళ్ళు ఎవరు ఉంటున్నారు చూడు, ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయో చూడు. వాటిని ఎదిరించి నిలబడాలి. ఇది పాఠం. వాళ్ళు స్త్రీలే. ఎవరు ఈ అమ్మాయి? యవనస్తురాలు. ఏం చేస్తుంది? పలక తీసుకుని అర్థం చదువుకోవటమే చేస్తుందా? పలక తీసుకుని అర్థం చదువుకోవటమే చేస్తుందా? లేకపోతే నైట్కి వెళ్ళి వస్తుందా? వాళ్ళ నాన్న మాట ఇచ్చిండు అక్కడ. ఎవరికి ఇచ్చిండు అక్కడ? దేవునికి ఇచ్చిండు. ఎవరిలో? వాళ్ళ నాన్న గౌరవప్రదమైన ఒక స్థానంలో ఉన్న ఆయన, ప్రజల పక్షాన యుద్ధాలు చేయాల్సిన ఆయన, వాళ్ళకి న్యాయం తీర్చాల్సిన ఆయన నోటి మాట తప్పితే జనం ఏమంటారు? అయ్యా న్యాయాధిపతి నువ్వే, న్యాయం చెప్పేవాడు నువ్వే,
మరి నువ్వు ఏదో రోషంగా చించుకొని ఇచ్చినగా మాట, మరి ఎందుకు తప్పుతున్నావయ్యా అంటారు. మరి ఏం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో అంటే వస్తాయి. ఆ అమ్మాయి జీవితంలో ఆ అమ్మాయి ఉన్నది అంటే పక్కనేముంది, మాట ఉంది. తల్లిదండ్రులు కూడా చెబుతారు, మా సమాజంలో మా పిల్లలు మంచోళ్ళు. చెప్పారా మాట? చెబుతారా చెప్పరా? ఎంత ఏం చెప్పిన సమాజంలో మా నేను నా ఇంటి ద్వారబంధముల గుండా ఏదైతే వస్తుందో అది నేను బలి అయినా లేకపోతే సమర్పిస్తా, ప్రతిష్ఠిస్తా చెప్పాడు, మాట ఇచ్చాడు, సమాజంలో ఇచ్చాడు. అదే తల్లిదండ్రులకు పోల్చుకోండి. మిమ్మ కానీ మీ నాన్న కానీ ఏమంటారు? బాగా చదువుతారు, పద్ధతిగా ఉంటారు, బాగా మాట్లాడతారు, ఇరిగింటికి పొరిగింటికి వెళ్ళరు, మేము చెప్పింది వింటారు. ఓ ఇక చూసుకో, ప్రపంచంలో ఏళ్ళ బిడ్డలు ఉన్నట్టు ఎవరు లేరు అన్నట్టు చెబుతురు పాపం వాళ్ళు. మరి ఎవరైనా అంతే కదమ్మా, మంచిగా చెబుతారు, తాగుబోతాడు అని చెప్పరు కదా. మరి 10 మందిలో సమాజంలో ఒక గౌరవంగా విలువగా వాళ్ళు ఒక మాట చెప్పినప్పుడు, మాట ఇచ్చినప్పుడు, గొప్పగా చెప్పినప్పుడు పక్కనే ఉన్న కుమార్తె దాన్ని ఏం చేయాలి? నిలబెట్టాలి. అది ప్రాణమైనా ఇచ్చి నిలబెట్టాలి. అంతేగాని నాకెందుకులే పోవయా అంటే పరిస్థితి ఎట్టుండాలి? చూడు, లేఖనం ఏమంటుంది? నిర్గమకాండం 20:12. నిర్గమకాండం 20:12 తొందరగా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని చూసుకో. సన్మానించటం అంటే అర్థం ఏంది? వాళ్ళని గౌరవించటం. సన్మానం ఎందుకు చేస్తారా? సన్మానం ఎందుకు చేస్తారు? ఘనతకి, గౌరవానికి చేస్తారు, విలువకి చేస్తారు. అలాగనే ఏం చేయమంటున్నాడు తల్లిదండ్రుల్ని? గౌరవం అంటే ఎలా చేయాలి? పుట్టినరోజు కేక్ తీసుకురావాలి, ఇంకదే. లేదా పుట్టినరోజుకి వాచ్ తీసుకురావాలి, లేదా పెళ్లి రోజుకి ఏం చేయాలి? మంచి గిఫ్ట్ ఒకటి ఇవ్వాలి. ఏడిచిండ్రు. అది కాదురా గౌరవించటం, సన్మానించటం అంటే వాళ్ళకి మచ్చ రాకుండా జీవించటం, వాళ్ళు చెప్పింది నెరవేర్చటం. నువ్వు ఏదైతే చెప్పావో నీ పిల్లల గురించి ఎగ్జాక్ట్లీగా అలాగనే ఉన్నారు వాళ్ళు అనాలి. అంతేగాని నువ్వు ఈ విధంగా చెబుతున్నావు, అక్కడ జరిగేది మ్యాటర్ వేరుగా అంటే అట్ట. ఆ అమ్మాయి అట్లుందా? యెహోవాకి మాట ఇచ్చితివా తండ్రే, నీ నోటి నుంచి వచ్చిన మాట పొళ్ళు కూడా బానే, నేను అది ఖచ్చితంగా నెరవేరుస్తా అంటాం. ఏం డేరింగ్ మాట్లాడింది. కాస్త తండ్రి అయినా ఒక బాధతో ఏడిచిండు, కానీ ఆ అమ్మాయి మాత్రం జీవితాన్ని ఏం చేసింది? దేవునికి సమర్పించుకుంది. అంటే తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చి, తండ్రి ఇచ్చిన మాట నెరవేర్చి. ఎక్కడికైనా చూసుకోండి, మీ పిల్లలు ఏం చదువుతున్నారంటే తల్లిదండ్రులు పలానా చదువుతున్నారు, బాగుంటారు, భలే చెప్తారు. కానీ అంతమంది ముందు గౌరవంగా విలువగా చెబుతున్న ఆ మాటలో కుమార్తెగా నెరవేర్చాలి. ఇప్పుడు యెఫ్తా ఇచ్చిన మాటని కనుక ఈ అమ్మాయి నెరవేరకపోతే 10 మందిలో తలెత్తుకోలేడు, నిలబడలేడు. ఆయన ఉన్న న్యాయాధిపతికే ఆ ఉద్యోగానికి విలువ ఉండదు. ఇక మాట ఎత్తండి రే, రేపు గ్యారెంటీ లేదంటారు. ఇప్పుడు ఎంత రోషంగా మాట ఎత్తండి రే, రేపు అయ్యని ఉండవు, చెప్పలేమంటారు. ఎవరికి అవమానం? అది తండ్రికి అవమానం. తండ్రికి విలువ ఉండదు. తండ్రి బ్రతికొండగానే ఏమవుతాడో? విలువ లేనోడు అవుతాడు. ఇక బిడ్డలు తండ్రిని సన్మానించలా, ఉన్న గౌరవాన్ని తీసిపెట్టారు అని అర్థం. ఆలోచించండి. తల్లి అయినా తండ్రి అయినా ఏదైతే చెబుతున్నారో అది నెరవేర్చేటట్లుంటేనే యెఫ్తా కుమార్తెలాగా ఉంటాం. అంటే ఒక యెఫ్తా కుమార్తె ఉంది అంటే తల్లిదండ్రులు ఎన్నో చెప్పిన మాటలు ఉంటాయి, ఇచ్చిన మాటలు ఉంటాయి అని అర్థం. అది కుమార్తెగా నువ్వు నెరవేర్చి వాళ్ళని సన్మానించు. అర్థమైందా? డబ్బులు పోగు చేసి పెళ్లి రోజుకి చీర ఇస్తే ఏం ఉపయోగం?
ఇవ్వండి, తప్పు లేదు. కానీ కానీ ఆ షేర్ ఇస్తే సరిపోద్దా? ఆ? వాళ్ళు ఏదైతే చెబుతున్నారో నెరవేర్చు. వాళ్ళు ఏదైతే మాట ఇస్తున్నారో అది నెరవేర్చాలి. ఎక్కడికి పోదు అంటే అలాగనే ఉండాలి. చెప్పిన మాట వింటదంటే అలాగనే ఉండాలి. హల్లెలూయా. ఎన్ని అయిపోయినాయి? నిర్గమకాండం 15:20 అయిపోయింది, ముగిస్తున్నా. నిర్గమకాండం 15:20 మరియు మరియు అహరోను సహోదరియు ప్రవక్తినగు మిరియాము తంబురులను చేతబట్టుకొని స్త్రీలందరూ తంబుర్లతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి, చూసావా, ఒక మిరియాము ఉందంటే ఎవరున్నారో? దేవుణ్ణి స్తుతించటం ఉంది. ఒక యెఫ్తా కుమార్తె ఉంది అంటే తల్లిదండ్రులు ఇచ్చిన మాటను నెరవేర్చటానికి ఉంది. ఒక దెబరా ఉంది అంటే సీసెరా లాంటి ఇనుముతోలను బాధించేవాడిని ఎదిరించటానికి ఉంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎదిరిస్తున్నారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తున్నారా? మిరియాము ఉందంటే ఎవరున్నారు? ఏముంది? స్తుతించటం, తంబుర్లతో నాట్యముతో అందరినీ పోగు చేసి అందరిని ఐక్యపరిచి యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చి ఒకరు ప్లే చేయటం, ఇంకొకరు నాట్యం చేయటం, ఇంకొకరు పాడటం. స్తుతించు స్తుతించు స్తుతించు, స్తుతించండ్రా స్తుతించండ్రా స్తుతించండ్రా. నువ్వు ఉన్నావంటే స్తుతి ఉండాలి, నువ్వు ఉన్నావంటే ఆరాధన ఉండాలి, నువ్వు ఉన్నావంటే పాటలు ఉండాలి, నువ్వు ఉన్నావంటే సంగీతం ఉండాలి. డ్రమ్ కొట్టడం అంటే రాదంట. నేర్చుకోపోయారా? ఏమైంది? డ్రమ్ ఆడే ఉంది, ఇంట్రెస్ట్ లేదు. ఏముంది మనకెందుకులే, చేతులు నిప్పు పడతాయి. దేవునిలో ఎదగాలన్న ఆలోచన కలిగి ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి. ఆడాము కదా, తంబురు పట్టుకుందంట. ఏమైంది మీకు? ఎంకరేజింగ్ తక్కువైందా? అన్నీ చెబుతానే ఉంది. స్త్రీ అంటే లోకపరంగా ఉండటం కాదు. ఇదిగో వీళ్ళని చూసి నేర్చుకోండి. దేవుని కార్యాలను సమాజంలోనికి వచ్చి అనేకులను స్త్రీలను పిలిచి మహిమపరుస్తుందంట దేవుణ్ణి. యెఫ్తా ఉంది, మిరియాము ఉంది అంటే వర్షిప్, మిరియాము ఉందంటే స్తుతి, మిరియాము ఉందంటే దేవుని మహిమపరచటం. నువ్వు ఉన్నావు అంటే 10 రకాల జడలు తిప్పటం. తిప్పు తిప్పు తిప్పు, నీకెందుకు? ఆ తిప్పటం మొత్తం ఆపాను కాబట్టి సరిపోయింది. నలుగురు పిలిచి జడలు మెల్లయిపించుకుంటావా? అదేనారా చేసేది? మీరు కూడా దేవుని స్తుతించటానికి కలవండి. దేవుని స్తుతించటానికి అందరు ఐక్యత కాండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ చూపించుకోండి. ద్వేషాలతో పగలతో కాదు, పరిచయం చేయాల్సిందే. ఐక్యతతో చేయాలి, స్తుతించాలి. చూడు, ఒక మిరియాము ఉంది అంటే దేవుని ఎట్ట స్తుతిస్తాం? శరీరాన్ని చీల్చకూడదురా, దేవుని సంఘం అనే శరీరాన్ని అగౌరవపరచకూడదురా, అవమానపరచకూడదురా. దేవుని స్తుతించే చోట, దేవుని మహిమపరిచే చోట ఒకరికొకరు భక్షించుకునేటట్లుగా ప్రవర్తిస్తే సంఘం పాడవుద్ది. అక్కడ దేవుని నామానికి అవమానం వస్తుంది. మిరియాము ఉంది అంటే స్తుతించటానికి ఉంది, అంతేగాని ఒకరికొకరు పురులు పెట్టడానికో విడదీయటానికో కక్షలు పెంచుకోవటానికో లేదు. ఇంకా చెడుకు బతుకుతాం సస్తాం ఎవడికి తెలియదా? ఉన్న కొద్ది రోజులన్నా అందరు ఐక్యత కలిగి దేవుని స్తుతించండి. ఒకవేళ ఇంకొకళ్ళు ఎవరన్నా విరోధంగా ఉన్నారనుకో, దేవుడికి అప్పచెప్పటమే, ఆయనే కొడతాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అది చేయటానికి ప్రయత్నం చేయండి. కీర్తన గ్రంథం 154 5వ పాయింట్లో రెఫరెన్స్, తంబురతోను నాట్యముతోను. అదిగో తంబురు ఉండాలి, నాట్యం ఉండాలి, కీర్తన ఉండాలి. స్తుతించు, వాయిద్యాలు ప్లే చేయి. రావు 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 అనమాకు. ఎన్ని అయిపోయినాయి? 5 అయిపోయినాయి. 6వది ఆదికాండం 29:17. ఆదికాండం 29
17 త్వరగా. లేయా లేయా ఒక లేయా ఉందంటే ఏముంది? జబ్బు, రోగం. బా చూసుకో. ఒక్కొక్కళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ పక్కన ఏముందో చూసుకో, వాళ్ళతో ఏమున్నదో చూసుకో, వాళ్ళు దేన్ని జయించాలి, ఎదిరించాలి, నిలబడాలో చూసుకో. ఇప్పుడు మన శరీరంలో కూడా ఏముంది? అది అది అర్థమైందా? ఏనాడైనా నన్ను జబ్బు కళ్ళ దానిలాగా ఎందుకు పుట్టించావు ప్రభు అన్నదా పాపం ఆ తల్లి? ఏనాడైనా దేవుని అవమానపరిచిందా? అందమైన స్వరూపం నా సిస్టర్కి ఇచ్చి నాకు ఈ రూపం ఇచ్చావా అన్నదా? మనిషిలో ఎప్పుడు ఉంటది ఏదో ఒక రోగం. వద్దు వద్దు కాదో, ఎందుకు ఎందుకు కొన్ని రోగాలు. 2 కొరింథీయులకు 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు. అది మంచిగా చెడికా? హెచ్చిపోకుండా. అంటే ఈ రోగం నీకు ఉండటం క్షేమం, ఈ బలహీనత నీకు ఉండటం క్షేమం. ఇది ఉంటే నువ్వు హెచ్చిపోవు, ఇది ఉంటే నువ్వు నా సన్నిధికి దూరం కావు, ఇది ఉంటేనే నీకు క్షేమము అని దేవుడు ఆయన ఇష్ట ప్రకారము కొన్ని బలహీనతలు మనలో ఉంచుతుంటే, రోగాలు ఉంచుతుంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలరా? 3 సార్లు చేసినంట ప్రార్థన తీసేయని, అది ఉండాలన్నాడంట దేవుడు. అందుకని కళ్ళు ఏమయ్యాయి? జబ్బుతో ఉన్నవే. జబ్బుతో ఉన్నంత మాత్రాన పిల్లల కనటంలో కానీ రోగిస్తామా? లేకపోతే జబ్బు కన్నా ఉన్నంత మాత్రాన మంచి పిల్లలు పుట్టలేదా? ఎవరు పుట్టారు? స్తుతి గోత్రం. పరాక్రమంతులు పుట్టారు. జబ్బు పేరుకు జబ్బే. చూసుకో. అంటే మనము ఎలాంటి రోగంతో ఉన్న మన ద్వారా ఆత్మీయంగా ఎవరిని దేవుడు కనగలడు అంటే పరాక్రమంతుల్ని కనగలడు, దేవునికి సేవకులని కనగలడు. 6 బిడ్డలు ఆమె 4 కన్నదిరా. ఎంతమంది కన్నది? 4 కన్నది. దాసి చేత 2 కనిపించింది. ఇప్పుడు ఈ 4 లేవి అంటే ఏమో యాజకత్వం, అంటే దేవునికి సేవకులు. యూదా గోత్రం అంటే రాజులు. చూడు ఎలాంటి వాళ్ళని కన్నదా. అంటే ఇప్పుడు దీన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మనము ఎలాంటి శరీరంలో బలహీనంగా ఉన్నా, అనారోగ్యం ఉన్నా, అలాగనే నమ్మకంగా ఉండి తట్టుకొని నిలబడితే, వాక్యం చెప్పిన పాట పాడిన పరిచయం చేస్తున్న క్రియలు బాగున్న మన ద్వారా ఎవరో ఒకళ్ళని పట్టుకుంటాడో, వాళ్ళని సేవకునన్నా చేస్తాడో, ఉన్నతమైన అధికార స్థానంలో కన్నా నిలబెడతాడు. అర్థమైందా? అందుకని మనం ఏం చేయాలి? రోగం ఉందనో, బలహీనత ఉందనో దేవుణ్ణి నిందించకూడదు, ప్రార్థన ఆపకూడదు. ఉంటాయి, ఎంత పెద్దోళ్ళకన్నా ఈ రోజులో రోగం సహజం. శరీరం నన్నెత్తి మించి అరికాల వరకు ఒక్క రోగం లేకుండా ఉండనోళ్ళు అంటూ ఉండర్రా, ఏదో ఒకటి. అర్థమైందా? అది మనం ఎదిరించి నిలబడాలి. అది ఉండటం ముఖ్యంగా భక్తి పరులకు ఉంటుంది కాబట్టి అది మన క్షేమం నిమిత్తమే దేవుడు ఉంచినాడు. హల్లెలూయా. ఎన్నున్నాయి? 6 అయినాయి. చివరిగా చూడండి, మత్తయి సువార్త 1:18-19 వచనాలు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యండి. సవాల్ రా ఈ నింద ఎదుర్కోవాలంటే. ఒక మరియ ఉందంటే ఏముంటుంది? నింద. గుర్తుపెట్టుకో. పాయింట్లు చెప్పా ఇప్పుడు. ఒక దెబొరా ఉన్నది అంటే సీసెర బాధ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి చెప్పా. ఒక చిన్న అమ్మాయి ఉన్నదంటే కుష్ఠ రోగము, ఒక ఎస్తేరు ఉన్నదంటే ప్రాణాపాయము, ఒక యెఫ్తా కుమార్తె ఉన్నదంటే మాట, ఒక మిరియాము ఉన్నదంటేనేమో స్తుతించటము. అంటే ఒక్కొక్కళ్ళు. ఒక లేయా ఉందంటే రోగము, అలాగనే ఒక మరియా ఉందంటే
నింద. నిందలు రావు, నిందలు రావు అంటే నిందలు ఎందుకు రావు? అసలు నిందలు రాని భక్తే? అసలు నిందలు రాకపోతే అది భక్తిపురుడా? యేసుక్రీస్తు వారిని నిందించిన నిందలతో పోల్చుకుంటే మనది ఒక నింద. చూడు ఏమంటుంది మత్తయి సువార్త 5:11. లేఖనం ఏమంటుంది? మత్తయి సువార్త 5:11. నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి హింసించి ఆ ఆ నా నిమిత్తం మీకు వస్తాయి, మీకు నిందించబడాలి, మీకు నిందలేస్తారు. చేయకపోయినా చేసిన అంటారు, చేసినా చేయలేదంటారు, ఎదిగినా ఓర్చుకోలేరు, ఏదో పుర్లు పెడతారు, ఏదో వంక పెడతారు, ఏదో ఒక నిందేస్తారు, కృంగదీస్తారు, అవమానపరచాలని చూస్తారు, చెడ్డ సాక్ష్యం తీసుకురావాలని చూస్తారు, వేస్తారు కూడా చెడ్డ అన్నీ మన మీద. సమాజం మన మీద ప్రేమతో ఉండదు, ద్వేషంతో పగతో రగిలిపోతూ ఉంటుంది. ఎదిగే వాళ్ళంటే ఇష్టం ఉండదు కదా. మరేం చేయాలి మనం? ఒక నింద వచ్చిందిరా, సువార్త ప్రకటించడానికి పోయిన ఒక నింద వచ్చింది, ఎవరైనా కొట్టారు, సువార్త ఆపుదామా? ఆపుతారా? మీరు కూడా ఇప్పుడు ఎక్కడికైనా తీసుకుపోతున్నా, అక్కడ ఎవరన్నా ఏదన్నా మాట అన్నారు అనుకో, ఎవరన్నా దూషించారనుకో, ఎగతాళి చేశారనుకో, హేళన చేశారు, కామెంట్ చేశారనుకో, దాన్ని ఏం చేయాలి మీరు? లెక్క కూడా చేయకూడదు. అమ్మో నన్ను ఇంత మాట అన్నాడా, ఇంకట్టంటే మనం బతకలేము లోకంలో. ఎవరిని మోస్తుంది? యేసుక్రీస్తు వారిని. సమాజం అట్లా అనుకోదు. నింద. ఒక మరియ ఉందంటే ఎంత పెద్ద నింద ఉందో తెలుసా? ఎవరు భరించగలరో ఆయనే విడనాడదాం, వదిలిపెడదాంలే, మంచిది కాదని తట్టున్నాడు. ఇంకా సమాజం ఎలా ఉంది? చెప్పుకోని విధంగా ఉంది ఆమె మీద ఆ రోజుల్లో. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? కొంతమంది మాట భరించలేరు, మాట అంటే తట్టుకోలేరు కొంతమంది. అంటే మాట అంటే తట్టుకోలేకపోతే ఇంకా మనం భక్తిలో ముందుకెలా వెళ్తాం? ఆ వ్యక్తి గమ్యానికి చేరడు, మధ్యలోనే అయిపోతాడు. అన్నైనా భరిస్తుంది కానీ దేవుడు నిందను మాత్రం మోస్తానే ఉంది. ఎన్నైనా తట్టుకుంటుంది కానీ దేవుడు, ఇదిగో నీ గర్భంలో దేవుడు సృష్టికర్త, ఆయన ఉన్నాడు, ఒక మహాశక్తి ఉంది, నా నిమిత్తం ఇది భరించాలి. ఇప్పుడు నీకు కూడా కృపనిచ్చాడు, నువ్వు కూడా పాడతావు, నువ్వు కూడా ప్రార్థన చేస్తావు, నువ్వు కూడా వాక్యం చెబుతావు, నువ్వు కూడా ఒకటి ఇచ్చాడు, నీకు ఒక కృపని ఇచ్చాడు. ఆ కృప ఉంది కనుక నీ మీదకి కృప అయితే ఎంత ఉందో నిందలు కూడా ఉంటాయి. మాట అంటారు, హెగతాళి హేళన చేస్తారు, ఎక్కిరిస్తారు. కానీ నువ్వేం చేయాలంటే తట్టుకో. మరియ ఎదిరించింది, మరియ నిలబడ్డది, మరియ దేవుణ్ణి కన్నదే. అంతేగాని ఈ నింద నాకెందుకు లేని ఏదో నూతో గోతో చూసుకోవాలా. పక్కనున్న ఆయనే ప్రదానం చేసుకున్న వ్యక్తే విడనాడదాంలే అంటే ఆయన ఉద్దేశంలో, ఆయన మనసులో ఏముందంటే ఏమో మంచిది కాదు. అర్థమైందా? 100 మంది 100 అనుకుంటే అనుకునే మనం ఎట్లా ఉన్నామో అది ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు చూస్తుండగా భరించటం నేర్చుకోవాలి. ఇక ఏడుచుకుంటున్నాను, ఎంత మాట అన్నారు, ఎంత ఏడుచుకుంటా ఉంటే అంటే ఎందుకు ఎడుతున్నావు, నిందించబడుతున్నావు అంటే ధన్యుడు కదా. అయింది. అందుకే ఎవరన్నా ఏదైనా మాట అన్నారు అనుకో, తట్టుకుండ్రా అనేది. నిందలు వస్తాయి అంటుండ్రు దేవుడు, రాని తట్టుకో, నీకే కదా ధన్యత. ఇంకొక వరం ఇస్తాడేమో తట్టుకున్నందుకు, ఇంకొక అభిషేకం రెట్టింపు చేస్తాడేమో. నిందించినంత మాత్రాన, అవమానించినంత మాత్రాన ఏమేమి ఓడిపోలేదు కదా. కుమారుని గన్నప్పుడు కదా తెలిసింది ఆ విలువ. అలాగనే తట్టుకుంటే రేపు నిన్నే లేపుతాడు. ఇప్పుడేదో అన్నారు అని ఏదో తప్పుటోని తప్పు చేసినవంతం కాదు. నిజం ఒకనాటికి తెలుస్తుంది, నిరూపించాలి నువ్వు. ఆమె ఏం చేసింది? నిజం ఏదో ఒకరో తెలియకుండా ఉంటుందా అని మౌనంగా ఉంది, ఏం మాట్లాడాల. నిన్న వాళ్ళ దృష్టిలో కూడా నిన్ను వాళ్ళు తలదించుకునేటట్టు నిలబెడతాడు ఒకసారి. వాళ్ళే ఒకప్పుడు ఆమె నిందించారుగా, ఇప్పుడు ఆమె కన్నా కుమారుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయవా, ఇంట్లో దయ్యం ఉంది, ప్రార్థన చేయవా, రోగం ఉంది, ప్రార్థన చేయవని అడుగుతున్నారు. చూడా, ఆ రోజు ఆమె నింద భరించబట్టే ఆమంటే ఇప్పుడు ఎంత పేరు, ఒక ప్రపంచం మొత్తంలో మరియా అంటే తెలియని వాళ్ళు ఉంటారా? అందుకే నీవు మోసిన గర్భము, నీవు కుడిచిన స్థనములు ధన్యములైనవి. ఏమంటది ఒక
అసలు ఏం గర్భమయ్యా నువ్వు, ఎంత ధనిరలామా, ఎంత కృప ఉంది ఆమెకి. చూసావా, ఆమంత ఎవరు భరించలేనంత నింద భరించిందిరా. ఇప్పుడు ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క ఎదుర్కొంటా వచ్చిందని చెప్పా. చివరిగా ఇప్పుడు మీరు కొంతమంది ప్రార్థనకు రమ్మని అంటే నన్ను ఎట్ట అన్నారు, నన్ను అట్ట ఓరే అంటే ఏసైనా అనలా, అట్టెందుకు నన్ను అనలా. బంతిని ఎంత తంతమో, అది ఎంత తంతమో అదంత పైకి లేచిద్ది. బంతిని తన్నకపోతే పైకి లేకపోతాం. గుర్తు. నిన్ను అనగొట్టాలని కొడుతున్నారనుకో, నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా లేగు అంటాడు. అంటే కొట్టటమే మంచిది. అలాగనే మీకు కూడా రానే ఎన్నొచ్చినా దేనికి భయపడొద్దు. నా ప్రభు నాకున్నాడు, ఒకరోజు నన్ను నిలబెడతాడని. అలాగనే ముఖాన్ని అంట శరీరాన్ని బండ రాయి చేసుకుని ఉందాం హృదయాన్ని. ఇప్పుడు నవ్వి ఎగతాళి చేసి అవమానపరుస్తున్నారే, హేళన చేస్తున్నారే, చెడుగా చెప్పుకుంటున్నారే, వాళ్ళ ముందు ఒకరోజు దేవుడు నిలబెట్టి మాట్లాడిస్తూ వాక్యం చెప్పిస్తూ ఒక స్థానంలో ఉంచి, ఇదిగో నేను కూడా అలా వాడబడాలని ఆశగా ఉందన్నప్పుడు ఎట్లుంటుందో తెలుసా? అంత సంతోషం. మరియా సైలెంట్గా ఉండి జయించి చూపించింది. నిందను జయించి నిలబడ్డదే, జయించి చూపించి, ఇదిగో నాకు వచ్చినందుకు ఏం కాదుగా, మీకు చిన్న చిన్నవి వచ్చినాయి. మరి ఎందుకు నిలబడరు? ఎందుకు నిలబడరు? అరే ఓర్చుకోలేదు అంటే కృప తగ్గుద్ది. నేను అది గుర్తు పెట్టుకోను. ఒక నింద భరించలేదు అనుకో, దేవుడు ఇవ్వాల్సిన కృప వరాలు అవుతాయి. భరించట్లేదు ఇంకెందుకు, అంతవరకు ఇద్దాం అనుకుంటున్నాను. భరించటం నేర్చుకున్న వ్యక్తిని ఏం చేస్తారో తెలుసా దేవుడు? ఎంత భరించిండు అనుకున్న మోషే గుండెల మీద పెట్టుకుని భరించిండంట. ఇజ్రాయేలీల ప్రజలని వాళ్ళు కదిలితే చంపబోతారు ఆయన్ని. గుండెల మీద పెట్టుకుని భరించిండంట మోషే. అందుకని ఆయన చెయ్యి ఎత్తి, మోషే చెయ్యి ఎత్తిను, మోషే ఎత్తిండంటే చూడు, మోషే చెయ్యి ఎత్తితే అద్భుతం, దించితే అద్భుతం. భరించిండు. భరించు, నిన్ను అభిషేకించాలి, భరించు, నీకు వరం ఇవ్వాలి, భరించు, నువ్వు ధన్యుడిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటే మనం దాన్ని ఎదుర్కోలేక ఏడుచుకుంటా బాధపడుకుంటా ఏమి ఎదుగుతారా మీరు? ఏమి ఎదుగుతారు? ఎక్కడైనా వచ్చిన నింద, అవమానము, చెడ్డ అన్ని సమాధి చేసి తొక్కి నిలబడాలి. ఈ మరి అలాగా ఆడోళ్ళు అయినంత మాత్రాన వాళ్ళు ఇలాంటి శ్రమలు ఎదుర్కొన్నారో చూడు. పురులు పెడతారు, మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోకూడదు. ఎందుకంటే న్యాయం తీర్చేవాడు దేవుడు. ఆయన చూసుకుంటాడు మొత్తం, ఎవరికి ఏ కొలతతో ఇవ్వాలి. న్యాయం ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఎవరు చూడలేదు అనుకో మాకంటే, న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. 7 స్త్రీల గురించి చెప్పా. 7 పక్కన ఎవరున్నారో చూడు. మనం బతికామంటే మన పక్కన ఇంకొకడు ఉంటాడని చెబుతున్నా. ఏది లేకుండా నాకు కృప చూపి ప్రభువా అన్నాడు అనుకో, నువ్వు పనికిరావు పో అంటారు దేవుడు. ప్రభువా నాకు నయమానుగాడు వద్దు, కుష్ఠరోగం వద్దు, నయమానుగాడు వద్దు, హామాను వద్దు, సీసెరా వద్దు ప్రభువా, నింద కూడా వద్దు ప్రభువా, అంత సుఖమైన జీవితం ఈ తండ్రి అన్నాం అనుకో, అంత్య దినములలో అపాయకరమైన రోజులు వచ్చును. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దేవుని కన్నా సుఖానుభవం ఎక్కువగా కోరుకునే వాళ్ళంట. ఎంత నలుగుతో నీ అభిషేకం అంత పెరుగుతుంది. ఎంత నలుగుతావో నీ పేరు అట్టుంటుంది. ఎంత ఎదిరిస్తావో నీకంటూ ఒక సాక్షి. ఇప్పుడు 7 ఉన్నారు. 7లో ఈ 7 బైబిల్ గ్రంథంలో రాశాడు దేవుడు. 7 స్త్రీల గురించి ప్రపంచం మొత్తం చదువుకుంటున్నారు, వాళ్ళ గురించి పాఠం చెప్పుకుంటున్నారు, నీతి నేర్చుకుంటున్నారు. ఇంకా మన గురించి. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు
ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.